నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ఉప్పల్ మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఉప్పల్ కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెరువులను చెరబట్టినటువంటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూడడం జరుగుతూ ఉంది. వీటన్నిటి నివారణ కోసం తిరిగి హైదరాబాద్ను ఒక మంచి చెరువులు ఉన్నటువంటి నగరంగా తీర్చిదిద్దడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం హైడ్రా ఏదైతే ఉందో జరిగినటువంటి కబ్జాలను వివరించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు. అతి త్వరలోనే ఈ నల్ల చెరువు కూడా విముక్తి రాబోతా ఉంది. దాదాపు 90% వరకు కబ్జా అయిందనేటువంటి వార్తల నేపథ్యంలో వాస్తవానికి కూడా ఇది నల్ల చెరువు ఇటు బోడుప్పల్ కానీ, ఇటు పిర్జాది కూడా కానీ, అటు ఉప్పల్ కానీ మధ్యలో ఉండేటువంటి గొలుసు కట్టు చెరువును కొందరు విధ్వంసం చేసి నడిమిట్లోంచి కట్టలు వేసి కబ్జాలకు పాల్పడినారు. ఆ కబ్జాలకు పాల్పడినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఈ చెరువును కూడా విముక్తి చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగులో ఉంటుంది. ప్రజాప్రభుత్వం ఈ దిశగా ముందుకు పోతా ఉంది. ఆదేశానుసారం ఏదైతే హైడ్రా ఉందో హైడ్రా కమిషన్ గారు మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఏదైతే చెరువు కబ్జా చేస్తుందో ఎమ్మెల్సీ మల్లన్న గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా మేము ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ నల్ల చెరువు అనేది 3 గ్రామాలకు సంబంధించి బౌండరీ మీద ఉంది. ఇక్కడ పిర్జాది కూడా, అక్కడ బోడుప్పల్, అక్కడ ఉప్పల్. ఈ మూడింటిని ఆసరాగా తీసుకొని 82 ఎకరాల భూమి ఉన్నటువంటి చెరువును రకరకాలుగా కబ్జాలు చేశారు. అవన్నీ కబ్జాలు తీసి ఎవరైతే కబ్జా పెట్టిరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ చెరువులో ఉన్నటువంటి 83 ఎకరాల భూమిని కాపాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉదయం నుంచి నిన్ననే మా పరమేశ్వర్ రెడ్డి గారు ఒక కాంప్లైంట్ ఇచ్చిండు. దాని ప్రకారం ఆఫీసర్లందరూ కూడా, సంబంధిత అధికారులందరూ కూడా వీరికి రావడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం చేసి చూపిస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే దాదాపు 90 ఎకరాలు నల్ల చెరువు. మరి ఇప్పుడు చూస్తే 90 ఎకరాల నల్ల చెరువు ఈరోజు దాదాపు 90% కబ్జా అయింది. అందుకని నేను పోయి రంగనాథ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వచ్చిన వెంటనే ఈరోజు విచారణకు రావడం జరిగింది. అంటే 2014 నుంచి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఒక టెంపుల్ కట్టారు. ఇక్కడ కట్టి ఆ టెంపుల్ కింద దాదాపు 8 ఎకరాలు అక్కడ కబ్జా చేశారు. ఎక్కడ దొరికితే అక్కడ ఈరోజు మొత్తం నల్ల చెరువుని కబ్జా చేశారు. ఈ విషయం మన రంగనాథ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా కమిషనర్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా పరిధిలో పార్క్ స్థలాలే కానివ్వండి, ఏవైతే గొలుసుకట్టు చెరువులు ఉన్నాయో ఇవన్నీ కాపాడాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది. మా తొందరలోనే నల్ల చెరువు గతంలో ఏ విధంగా అయితే 90 ఎకరాలు ఉండేనో ఆ విధంగానే మొత్తం కూడా మా చెరువుని అట్లా ఉంచాలని మేము నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రంగనాథ్ గారు రావడం జరిగింది. మా కాంగ్రెస్ నాయకులు, మా ఎమ్మెల్సీ గారు మల్లన్న గారే కానివ్వండి, అదేవిధంగా మన జంగాన్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. తొందరలోనే ఏవైతే బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిరో ఒక ఉప్పల్ నల్ల చెరువే కాదు, రామంతపూర్ పెద్ద చెరువు, రామంతపూర్ చిన్న చెరువు, అదేవిధంగా కాప్రా చెరువుని కూడా తొందరలోనే సందర్శిస్తానని మన రంగనాథ్ గారు చెప్పడం జరిగింది. మాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే గతంలో ఈ బీఆర్ఎస్ నాయకులు రాబందుల్లాగా పార్కులు, చెరువులు కబ్జా పెట్టిర్రు. వాళ్ళ వల్ల ఏదైతే కబ్జాకు గురైనాయో అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి తీసుకొచ్చి ఎవరైతే కబ్జా పెట్టిరో వాళ్ళందరినీ కూడా తొందరలోనే శ్రీకృష్ణ జన్మస్థానం పంపించడం ఖాయం.